సినిమా ఇండస్ట్రీకి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది. అదేంటంటే ఇక్కడ కంటెంట్ బాగుంటే చాలు, అది స్ట్రైట్ సినిమానా లేకపోతే డబ్బింగ్ సినిమానా చూడరు, మన ఆడియన్స్ బ్రహ్మరథం పట్టేస్తారు. అందుకే అప్పుడప్పుడు కొన్ని డబ్బింగ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోస్తూ ట్రేడ్ వర్గాల అంచనాలు కూడా తలకిందులు చేశాయి. నిర్మాతలకు కాసులు వర్షం కురిపించిన ఆ 4 సినిమాల లెక్కలు చూస్తే ఎవరికైనా సరే మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఆ లిస్ట్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీ గురించి చెప్పుకోవాలి. రజనీ మానియాకి అనిరుద్ మ్యూజిక్ తోడవడంతో ఈ సినిమా తెలుగులో కేవలం 12 కోట్లకే అమ్ముడైతే ఏకంగా 36 కోట్ల లాభాలు తెచ్చిపెట్టి సంచలనం సృష్టించింది. ఇక కన్నడ సెన్సేషన్ కాంతారా సినిమాను అల్లు అరవింద్ కేవలం 2 కోట్లు కొంటే థియేటర్ లో ప్రభంజనం సృష్టించి ఏకంగా 30 కోట్ల రూపాయలు లాభాలు అందించింది. అలాగే రీసెంట్ గా వచ్చిన అమరన్ మూవీ కూడా ఆర్మీ ఆఫీసర్ రియల్ స్టోరీతో వచ్చి తెలుగు ఆడియన్స్ మనసు గెలుచుకుంది. కేవలం 5 కోట్లకే అమ్ముడైన ఈ సినిమా నిర్మాతలకు 30 కోట్లకు పైగా ప్రాఫిట్స్ ఇచ్చింది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బిచ్చగాడి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం 50 లక్షలకే కొన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 17 కోట్ల రూపాయల లాభాలు తెచ్చిపెట్టి డబ్బింగ్ సినిమాల పవర్ ఏంటో చూపించింది. కంటెంట్ లో దమ్ముంటే మన తెలుగు ప్రేక్షకులు ఏ రేంజ్ లో హిట్ చేస్తారో ఈ సినిమాలే నిదర్శనం.